హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ సెక్యూర్ సాకెట్ లేయర్. సో ఈ సెక్యూర్ సాకెట్ లేయర్లో మనకి ఒక ప్రోటోకాల్కి సంబంధించి ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఆ ఆర్కిటెక్చర్ ఏంటంటే డిఫరెంట్ ఐటమ్స్తో డిఫరెంట్ పార్ట్స్తో ఉంటుంది. సో ఇది ఒక్క కాన్సెప్ట్ మనకి ఈ వీడియోలో కంప్లీట్ అవ్వదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. సో ఈ ఫస్ట్ పార్ట్ అయిన తర్వాత రిమైనింగ్ పార్ట్స్ అనేవి నేను సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనేది నేను కవర్ చేసి రిమైనింగ్ పార్ట్ సెకండ్ హాఫ్లో కవర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూర్ సాకెట్ లేయర్ అనేది ఏంటంటే నెట్స్కేప్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా 1995లో డెవలప్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రోటోకాల్, ఎస్ఎస్ఎల్ ప్రోటోకాల్. సో ఈ ఎస్ఎస్ఎల్ ప్రోటోకాల్ అనేది ఒక సెక్యూర్ సాకెట్ లేయర్గా వర్క్ చేస్తున్న ప్రోటోకాల్. అయితే దీని యొక్క మెయిన్ బేస్ ఏంటి, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇంటర్నెట్ సెక్యూరిటీని బేస్ చేసుకునే ప్రోటోకాల్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ సెక్యూరిటీ. అయితే 2 పర్సన్స్ ఆర్ 2 సర్వర్స్ 2 థింగ్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మనకి ఈ ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇది ఎక్కడ ఎనేబుల్ అవుతుందంటే క్లయింట్ టు అథెంటికేట్ ద ఐడెంటిటీ ఆఫ్ ది సర్వర్. సర్వర్ అనేవాళ్ళు క్లయింట్కి సంబంధించిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ప్రాపర్ రెస్పాన్స్ అనేది ఇవ్వాలి అంటే ఫస్ట్ క్లయింట్ కరెక్టా కాదా అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే క్లయింట్ అథెంటికేటెడా కాదా, ఏదైనా మధ్యలో రాంగ్ పర్సన్ ఎంటర్ అయ్యారా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. సో దానికోసం అథెంటికేషన్ చెక్ చేసే మధ్యలో కూడా మనకి సెక్యూర్ సాకెట్ లేయర్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది యూజర్, నార్మల్ ఏ అనే ఒక పర్సన్ అనుకోండి, యూజర్ ఒక వెబ్సైట్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాడు. ఈ వెబ్సైట్ మనకి ఎందులో ఉంది, సర్వర్లో ఉంది. ఈ సర్వర్లో ఉన్న ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేయడానికి యూజర్ ఒక ఎన్క్రిప్టెడ్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. అంటే యూజర్ ఫస్ట్ అథెంటికేటెడా కాదా మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్ యాక్సెసింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఆ వెబ్సైట్ యాక్సెసింగ్ కోసం ఒక ఎన్క్రిప్టెడ్ కనెక్షన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. అలాంటి ఎన్క్రిప్టెడ్ కనెక్షన్ మధ్యలో కొంతమంది బయట నుంచి రాంగ్ పర్సన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళు ఈ యూజర్కి ఈ వెబ్సైట్కి మధ్యలో ఉన్న యాక్సెసింగ్ని డిస్ట్రాయ్ చేయడానికి, రాంగ్ వేలోకి దాన్ని షిఫ్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించిన యూజర్ స్టేట్ బ్యాంక్కి సంబంధించిన పర్సనల్ బ్యాంకింగ్ని వయా వెబ్సైట్ ద్వారా తన అకౌంట్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఎప్పుడైతే ఈ ఎన్క్రిప్టెడ్ కనెక్షన్లోకి మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చారో ఈ పర్టికులర్ ఏ అనే యూజర్కి ఎంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ తను ఎలా డ్రా చేస్తున్నాడు, ఎలా సేవ్ చేసుకుంటున్నాడు, ఇవన్నీ లీక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో బయట నుంచి ఒక్క థెఫ్ట్ కూడా రాకుండా, ఎవ్వరు హ్యాకర్స్ రాకుండా ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఇక్కడ డేటా థెఫ్ట్ అని మనం ఒక ఎస్ఎస్ఎల్ సెక్యూర్ సాకెట్ లేయర్ ద్వారా ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ ప్రోటోకాల్. అండ్ ఇది సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తూ 2 కమ్యూనికేషన్ బిట్వీన్ ద 2 యూజర్స్. అంటే ఒక యూజర్కి అనదర్ యూజర్కి మధ్యలో అయినా అయి ఉండొచ్చు, లేదు ఒక సర్వర్కి ఒక యూజర్కి, ఎనీ 2 కమ్యూనికేషన్స్ మధ్యలో మెయిన్ సెక్యూరిటీ పర్పస్ కోసం మనకి ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ డెఫినేషన్. అండ్ ఇంటిగ్రిటీ, అథెంటికేషన్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. సో ఈ 3 మనం మెయింటైన్ చేసినప్పుడే మనకి సెక్యూరిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో వాటిని కరెక్ట్ వేలో మనం రీచ్ అవ్వడానికి కూడా మనకి లేయర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన చిన్న డయాగ్రామ్స్ ఇవి మస్ట్ అండ్ షుడ్గా మీరు ఎగ్జామ్లో డ్రా చేయాలి. అయితే ఎగ్జామ్లో మీకు ఇచ్చిన అక్కడ నెంబర్ ఆఫ్ మార్క్స్ని బట్టి 15 మార్క్స్కి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ షార్ట్ ఆన్సర్స్కి ఇస్తే ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలో దాన్ని బట్టి మీరు షార్ట్ కట్ చేసుకోండి ఆన్సర్ని. బట్ ఇక్కడ నేను డీటెయిల్గా ఒక ఎస్ఏ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను ఈ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో కాంబినేషన్లో. సో దాన్ని మీరు షార్ట్ ఆన్సర్స్కి కట్ చేసుకోవచ్చు. బట్ ఆల్ పార్ట్స్ అనేవి కవర్ అవ్వాలి. సమ్ టైమ్స్ ఒక్కొక్క పార్ట్ గురించి అడుగుతారు, అప్పుడు ఆ ఒక్క పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇది ఏంటంటే మనకి టోటల్ టీసీపీ ఐపీ సూట్లో, అంటే టీసీపీ ఐపీకి సంబంధించిన సూట్లో మనకి 4 లేయర్స్ ఉంటాయి. ఆ 4 లేయర్స్లో అప్లికేషన్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ మధ్యలో మనకి ఈ సాకెట్ లేయర్ అనేది ఉంటుంది, సర్వర్ సాకెట్ లేయర్ అనేది. సో ఇక్కడ ఈ మొత్తం ఈ లేయర్ ప్రోటోకాల్కి సంబంధించిన ఇది ఒక సూట్ అన్నమాట, ఒక స్టాక్ డయాగ్రామ్. ఇది కంపల్సరీ డ్రా చేయాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్. SSL హ్యాండ్షేక్ ప్రోటోకాల్, SSL చేంజ్ సైఫర్ protocol and SSL alert protocol and browsing HTTP, SSL record protocol, TCP IP. సో ఇందులో జనరల్గా మనకి తెలిసిన విషయం HTTP ఏం చేస్తుందో మనకు తెలుసు. ఎప్పుడైతే మనం మన సిస్టంలో
www.google.com అని చెప్పి మెన్షన్ చేస్తాము సర్చింగ్, వెంటనే ఇది HTTP అనే ఒక ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఈ రిక్వెస్ట్ని తీసుకువెళ్ళి సర్వర్కి సెండ్ చేస్తుంది. ఈ సర్వర్ ఏం చేస్తుంది, ఈ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి సర్వర్లో సెర్చింగ్ చేసి దానికి సంబంధించిన రెస్పాన్స్ గూగుల్ పేజ్ని మన సిస్టమ్ మీద వ్యూ చేస్తుంది. ఇది జనరల్ వర్క్ HTTP ప్రోటోకాల్. ఇంకా డెప్త్కి వెళ్తే మనకి చాలా ఉంటుంది, అది మనం కమింగ్ సూన్ చూద్దాం. సో ఇది జనరల్ వర్క్ అయితే ఇప్పుడు మనకి తెలియనివి ఏంటి, TCP IP HTTP మనకి తెలుసు, మిగతావి తెలియదు. SSL హ్యాండ్షేక్ ప్రోటోకాల్, చేంజ్ సైఫర్, అలర్ట్ ప్రోటోకాల్, రికార్డ్ ప్రోటోకాల్, ఈ 4 థింగ్స్ మనకు తెలియదు. కానీ ఇందులో రికార్డ్ ప్రోటోకాల్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, అది మనం కమింగ్ సూన్ చూద్దాం. సో ఇందులో జస్ట్ నేను ఒక ఇంట్రడక్షన్ కింద అన్నిటిని ఒక టచింగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ పార్ట్లో 4 పార్ట్స్ ఉన్నాయి, SSL హ్యాండ్షేక్ అండ్ చేంజ్ సైఫర్ ప్రోటోకాల్, అలర్ట్ ప్రోటోకాల్. ఈ 3 థింగ్స్ మనకి డయాగ్రామ్లో ఫస్ట్ పార్ట్లో ఉన్నాయి. అండ్ దీంతో పాటు మనకి HTTP ఉంది యాడింగ్. నెక్స్ట్ దాని కింద రికార్డ్ ప్రోటోకాల్ ఉంది. సో ఇది జనరల్గా మనకి చూసిన డయాగ్రామ్. సో SSL హ్యాండ్షేక్, చేంజ్ సైఫర్, అలర్ట్, దీంతో పాటు HTTP, రికార్డ్ ప్రోటోకాల్. సో ఈ 4 థింగ్స్ గురించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్షేక్లో మనం చేసే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అంటే 2 persons or 2 users, 2 servers, anything 2 devices మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఫస్ట్ మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం SSL హ్యాండ్షేక్ ద్వారా మనం ఫస్ట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. వన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే తను కరెక్ట్ ఆథరైజ్డ్ పర్సనా కాదా చెక్ చేసుకోవాలి. ఇవన్నిటిని బేస్ చేసుకుంటూ మనం కనెక్షన్ అనేది ఫస్ట్ పెర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ చేంజ్ సైఫర్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది, యూజ్ ఆఫ్ రిక్వైర్డ్ సైఫర్ టెక్నిక్స్ ఫర్ డేటా ఎన్క్రిప్షన్. సో ఏదైతే మనం డేటాని ఎన్క్రిప్ట్ చేస్తున్నామో దానికి సంబంధించిన సైఫర్ బేస్డ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తూ అక్కడ చేంజ్ సైఫర్ స్పెక్ట్రమ్ అనేది మనకి అక్కడ ఒక పర్టికులర్ బేస్ చేసుకుని అక్కడ డేటా ఎన్క్రిప్షన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. అలర్ట్ ప్రోటోకాల్, అలర్ట్ అనగానే మనకి ఆల్రెడీ HTMLలో కూడా చూస్తాం. అలర్ట్కి సంబంధించిన ట్యాగ్స్, మనకి ఏదైనా ఎర్రర్ వచ్చినా ఏదైనా వార్నింగ్స్ వచ్చినా ఒక బాక్స్లో మనకి అక్కడ మెసేజ్ చూపిస్తుంది, ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది మీరు ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఒక బాక్స్లో ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో అలానే అలర్ట్ ప్రోటోకాల్ టోటల్గా దీనికి సంబంధించిన ఎనీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనకి ఒక ఎర్రర్ని అలర్ట్ చేయడానికి ఈ ప్రోటోకాల్ యొక్క మెయిన్ యూజ్గా మనం తీసుకుంటున్నాం. అండ్ రికార్డ్ ప్రోటోకాల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్లో. దానికి సంబంధించి మనం డేటా ట్రాన్స్మిషన్ని ఎన్క్రిప్ట్ చేయడానికి అండ్ డేటాని సెండ్ చేయడానికి మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. అయితే ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి, దట్ ఈస్ SSL కనెక్షన్ అండ్ SSL సెషన్. ఇది మనం కంప్లీట్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 థింగ్స్ గురించి అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్, ఎనదర్ డయాగ్రామ్. అండ్ ఆ డయాగ్రామ్తో పాటు ఇది కూడా మీరు డ్రా చేయాలి. ఇదేం పెద్ద కష్టం కాదు, కానీ ఒక్కొక్క ఫేజ్ కింద గుర్తుపెట్టుకుని డయాగ్రామ్ అనేది డ్రా చేయండి. ఫస్ట్ ఇందులో 4 ఫేజెస్ ఉన్నాయి, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. హ్యాండ్షేక్ ప్రోటోకాల్ యొక్క మెయిన్ యూజ్ మనం ఏం చెప్పుకున్నాం, కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఫేజ్ 1లో క్లయింట్ సర్వర్, క్లయింట్ హలో అని ఒక రిక్వెస్ట్ పంపించారు. సో సర్వర్ వెంటనే దాన్ని రిసీవ్ చేసుకుని ఫేజ్ 1లో క్లయింట్కి ఒక రెస్పాన్స్ అనేది పంపించారు. సో క్లయింట్ రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ ఏం చేసింది, రెస్పాన్స్ ఇచ్చింది. సో దెర్ ఈజ్ ఎ సైఫర్ సూట్ పారామీటర్ దట్ కంటైన్స్ ద ఎంటైర్ క్రిప్టోగ్రఫిక్ అల్గోరిథం విచ్ సపోర్ట్స్ క్లయింట్ సిస్టమ్. అలానే సర్వర్లో కూడా ఒక క్రిప్టోగ్రఫిక్ అల్గోరిథమ్స్లో బేస్ చేసుకుని ఆ క్లయింట్ దేన్ని బేస్ చేసుకుని సెండ్ చేశాడో దానికి సంబంధించిన అల్గోరిథంతో అది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఫేజ్ 2లో చూడండి, కంప్లీట్ అథెంటికేషన్. అంటే మనం సెక్యూరిటీ పర్పసెస్లో ఈ లేయర్ యూజ్ చేస్తాం కాబట్టి కంప్లీట్ అథెంటికేషన్ అంతా చేయాలి. సో దట్ ఈస్ ఫేజ్ 2లో సర్వర్ సర్టిఫికేట్ అండ్ సర్వర్ కీ ఎక్స్చేంజ్, ఆ 2 కూడా మనకి ఇక్కడ మెయిన్. అలానే క్లయింట్ సర్టిఫికేట్ రిక్వైర్మెంట్ అండ్ సర్వర్ హలో డన్. సో ఫస్ట్ క్లయింట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ అథెంటికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం వాళ్ళకి ఆ యాక్సెసింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్లయింట్ నుంచి సర్టిఫికేట్ రావాలి అండ్ క్లయింట్ నుంచి కీ ఎక్స్చేంజ్ అవ్వాలి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. కీస్ అని ఎందుకు చెప్తున్నాం, మనం 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేస్తాం అల్గోరిథమ్స్లో, సిమెట్రిక్ అండ్ ఎసిమెట్రిక్. సిమెట్రిక్ అంటే ఓన్లీ 1 కీతోనే మనం ఎన్క్రిప్ట్ చేస్తాం, బట్ ఎసిమెట్రిక్ వచ్చేసరికి ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ. సో ఎప్పుడైతే ఎసిమెట్రిక్ ఫార్మేషన్లో మనం డేటాని ఎన్క్రిప్ట్ చేయాలో వాళ్ళ యొక్క పబ్లిక్ కీ తెలిస్తేనే మనం వాళ్ళకి డేటాని సెండ్ చేయగలుగుతాం. మన ప్రైవేట్ కీతో డేటాని ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత వాళ్ళు మన పబ్లిక్ కీతో దాన్ని డిక్రిప్ట్ చేస్తారు.
సో దానికోసం అక్కడ కీస్ని ఎక్స్చేంజ్ చేయడానికి మనం క్లయింట్ సర్టిఫికేట్ని అండ్ క్లయింట్ కీ ఎక్స్చేంజ్ అని సర్వర్కి పంపిస్తున్నాం. అండ్ సర్వర్ ఎప్పుడైతే అవన్నీ చెక్ చేసి వెరిఫై చేసి ఓకే ఈ యూజర్ అథెంటికేటెడ్ పర్సన్ అని చెప్పి చెక్ చేసిందో దెన్ చేంజ్ సైఫర్ స్పెసిఫికేషన్స్ ద్వారా ఇటు రిటర్న్ క్లయింట్కి హ్యాండ్ షేక్ ఫినిషింగ్ ఇచ్చేసేసి అక్కడ రెండు క్లయింట్కి సర్వర్కి మధ్యలో మనకి కంప్లీట్గా ఫినిషింగ్ అనేది జరుగుతుంది. సో సేమ్ అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. phase 2, phase 3, phase 4 change cipher specification finished and change cipher specification finished. So next మనం ఫస్ట్ డయాగ్రామ్లో SSL హ్యాండ్ షేక్ ప్రోటోకాల్ చూసాం. SSL హ్యాండ్ షేక్ ప్రోటోకాల్ ఇది కొంచెం ఇంపార్టెంట్. సో ఇక్కడ చేంజ్ సైఫర్ అండ్ అలర్ట్ ఈ రెండిట్లకి మనం చూద్దాం. ఇప్పుడు చేంజ్ సైఫర్కి సంబంధించి ఇది ఒక సింప్లెస్ట్ ప్రోటోకాల్. ఇది ఒక అప్పర్ లేయర్ కింద ఇందులో ప్లేస్ అయి ఉంటుంది. అంటే ఫస్ట్ పార్ట్లోనే మనం అప్పర్ లేయర్లో చూసాం. ఇక్కడ ఏంటంటే ఒక సింగిల్ బైట్ అనే వాల్యూని కంటైన్ చేస్తుంది. దట్ ఈస్ ద వాల్యూ 1. ఇది ఏం చేస్తుంది, ఆ 1 అనేది ఏం చెప్తుంది అంటే సైఫర్ స్టేట్ పెండింగ్ స్టేట్ టు కరెంట్ స్టేట్. అంటే సైఫర్ స్టేట్ ఏదైతే ఉందో అది పెండింగ్లో ఉందా లేదు ప్రెజెంట్ కరెంట్ రన్నింగ్లో ఉందా కరెంట్ స్టేట్లో ఉందా అని చెప్పడం కోసం అక్కడ వాల్యూ 1 అనేది మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ అలర్ట్ ప్రోటోకాల్కి వచ్చేసరికి కూడా 1 బైట్ డేటాని కంటైన్ చేస్తుంది. దట్ ఈజ్ లెవెల్ అండ్ అలర్ట్. ఈ 2 పార్ట్స్లో అలర్ట్ వచ్చేసరికి ఎర్రర్ కోడ్ని అండ్ లెవెల్ వచ్చేసరికి వార్నింగ్ని కంటైన్ చేస్తుంది. ఇక్కడ 1 వస్తే వార్నింగ్, 2 వస్తే ఎర్రర్ అని చెప్పి మనం ఇక్కడ దాని బయట యొక్క ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని దట్ ఈస్ ఎర్రర్ ఆర్ వార్నింగ్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ప్రీ డిఫైన్ ఎర్రర్ కోడ్ అంతా కూడా మనకి అలర్ట్ పార్ట్లో ఉంటుంది. అలా ఇప్పుడు టోటల్ SSLకి సంబంధించిన ఫస్ట్ లేయర్ మనకి కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ సెషన్. అండ్ ద సెకండ్ పార్ట్ SSL రికార్డ్ ప్రోటోకాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్, దట్ ఈస్ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.